అండ్ చాలామందికి చాలా ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి. బట్ బాహుబలి ఇస్ ఐ థింక్ ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ డెస్టినీ అండ్ నా ఫీలింగ్. సో ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ డెస్టినీ, ఫేత్ ఆర్ టైమ్ ఆర్ వాట్ ఎవర్. ఐ నో ఇట్స్ స్టూపిడ్, ముందే నమ్మాలి. ఐ డోంట్ నో, ఐ నెవర్ బిలీవ్డ్. సత్యరాజ్ గారు మేము కూడా డిస్కస్ చేసినప్పుడు ఐ జస్ట్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్ సార్ అనేవాడిని. సో సత్యరాజ్ గారు ఒకసారి క్వశ్చన్ అడిగారు బాహుబలిలోనే. సో అదే ఫస్ట్ నాకు ట్రిగర్ అయింది. సంథింగ్ లైక్ డెస్టినీ, ఫేట్, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అదర్ దెన్ గాడ్ వదిలేస్తే. సో ఈ సెడ్ లైక్, ఓకే నువ్వు హీరో, వై అంటే సార్, సో దెన్ ఫ్రమ్ దేర్ వై అని అడిగితే వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? Finally it is going to something else. That is first time I had a question from Satyaraj garu అడిగిన దాంతో నాకు అర్థమైంది అసలు సంథింగ్ లైక్ దీస్ ఎగ్జిస్ట్ అని. సో చాలాసార్లు మనం రాత్రులు మాడుకున్నప్పుడు కూడా అనేవాడిని, హార్డ్ వర్క్ డెలింగ్, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ హార్డ్ వర్క్, నథింగ్ ఎల్స్. సో దెన్ వెన్ బాహుబలి హ్యాపెండ్, ఇట్ రిలీజ్ part 1 and part 2, I completely believed that this like, I think it's a design or pre-planned or I don't know exactly, but yeah. అంటే ఒక చిన్న ఎక్స్టెన్షన్ లాగా ఏంటంటే, దెర్ ఈజ్ హార్డ్ వర్క్, అది మన చేతుల్లో ఉంది. అసలు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ అంత బెటర్గా వస్తుంది. డెస్టినీ ఆర్ ప్రీ డిజైన్డ్ ఆర్ ఫేట్ ఆర్ లక్ ఆర్ సంథింగ్, అదేది కూడా బై దర్ ఓన్ డెఫినేషన్ మన చేతుల్లో ఉన్నవి కాదు, మన చేతుల్లో లేవు అది. సో మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్. సో వెన్ పీపుల్ సే బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అంటే అది మన చేతిలో ఉంది కాబట్టి. పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, ఈ సైన్సెస్ అన్నీ కూడా, ఆ సైన్సెస్ అవునా, అది నిజంగా సైన్సా కాదా అన్న డిబేట్ కెన్ గో ఆన్. బట్ ఏదో పెట్టుకుంటే, ఏదో చేస్తే ఆ డెస్టినీని మనం మార్చేయగలం, మనకు అనుకూలంగా చేయగలం అన్న దాని మీద ఇస్ వాట్ వి డోంట్ బిలీవ్. We both don't believe in that. అది సైన్స్ అవునా కాదా అన్న దాని మీద ఐ డోంట్ నో. Even I'll say that because we also, మన ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో కూడా చాలా ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. మా పెద్దనాన్న గారికి కొన్ని ఇన్సిడెంట్స్, చాలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. మా ఫ్రెండ్స్కి జరిగినాయి, చాలా వరకు జరగలేదు, కొన్ని జరిగినాయి. సేమ్ కొన్నిసార్లు రైట్ అయినాయి, చాలాసార్లు తప్పు అయినాయి. సో కంగనా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది నాకు ఏక్ నిరంజన్ సినిమాలో. సో రోడ్ సమ్ విలేజ్ టౌన్ నుంచి వచ్చింది తను, షీ లివ్డ్ దేర్ బిఫోర్, నథింగ్, సినిమాకి సంబంధం లేదు, ఏమీ లేదు. సో కేరళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు అదేమంటారు, పత్రికలు ఉంటాయి కదా, తాళపత్రిక సంథింగ్. సో షీ వెంట్ దేర్ అండ్ అక్కడ చెప్పారు, నువ్వు హీరోయిన్ అవుతావు అని. నేను ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఏదో చూపిస్తే వీళ్ళు హీరోయిన్